దుర్గ జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966111955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది. వైసీపీ నేత హేమచంద్రారెడ్డి. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీదే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 17వ వార్డు ప్రచారంలో వైసీపీ అభ్యర్థి గణేష్ కి అపూర్వ ఆదరణ. నేడు హనుమాన్ జయంతి. ఏపీ ఎన్నికల్లో మెగాస్టార్ కీలక నిర్ణయం. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం రివీల్ చేసిన విశాల్, పోటీపై కీలక ప్రకటన. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ. ప్రొఫెషనల్ స్క్వాష్ కు సౌరవ్ ఘోషల్ వీడ్కోలు. తైవాన్ లో 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు. ఎంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీకి జరిమానా. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వైసీపీ నేత హేమచంద్రారెడ్డి ఆరోపించారు. శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద నిరసన తెలిపారు. దేవస్థానంలోని వెండిని నేనే తీసుకువెళ్లి బెంగళూరులో అప్పగించాను. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని, ఎమ్మెల్యే కబ్జా చేసిన డీకట్టి భూముల వివరాలు సైతం మీడియా ముందుకు తీసుకొస్తానని తెలిపారు. నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకేమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని తెలిపిన హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో మళ్లీ మధుసూదన్ రెడ్డి గెలిస్తే ప్రజలు బతకలేరని ఆయన స్పష్టం చేశారు. ముందుగా ఇక్కడికి రావడానికి కారణం, ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసిన అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాను. జహీరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్ లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 17వ వార్డు ప్రచారంలో వైసీపీ అభ్యర్థి గణేష్ కి అపూర్వ ఆదరణ లభించింది. సోమవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17వ వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే, నర్సీపట్నం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు, జీఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి పెద్దలు సన్యాసపాత్రి గారు, అలాగే డాక్టర్ గారు, పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, మున్సిపల్ నాయకులందరూ కూడా కొంతమంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రధాన ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి హారతలు ఇస్తూ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే
ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు, 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు ఇవ్వడం వల్ల ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ. రామభక్తుడైన హనుమంతుని సంకట్మోచన అంటారు. హనుమంతుని ఆరాధించడం వల్ల కష్టాలు, అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం జరుపుకుంటారు. పౌరాణిక మతపరమైన విశ్వాసాల ప్రకారం సంకట్మోచన హనుమంతుడు ఈ రోజున జన్మించాడు. కావున దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున హనుమంతుడి దీవెనలు కోరుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 జరుగుతుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లుగా వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అలాగే కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనున్నట్లుగా తెలుస్తుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning, tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466 44441. బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సినీ సెలబ్రిటీలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సైతం ఇటీవల తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత పార్టీ పెట్టి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని దళపతి స్పష్టం చేశారు. విజయ్ బాటలోనే మరో తమిళ స్టార్ హీరో విశాల్ సైతం పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేశారు. ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించాడు. కొత్త పార్టీ స్థాపించి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని తెలిపాడు. విశాల్ సైతం విజయ్ మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీపై విశాల్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పొలిటికల్ పార్టీస్ ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే తనలాంటి వారు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు ప్రజలకు మంచి చేస్తే తాను రాజకీయాలకు రాబోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యే కవిత మార్చి 15న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఆమె జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈ రోజు కవితను ఈడీ, సిబిఐ కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, మరోసారి డిమాండ్ పొడిగిస్తుందా లేదని దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ప్రొఫెషనల్ స్క్వాష్ కు వీడ్కోలు పలికాడు. 37 ఏళ్ల సౌరవ్ సోమవారం సోషల్ మీడియా వేదికగా 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 22 ఏళ్ల క్రితం నా కెరీర్ మొదలైంది. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపారు. అయితే ఇది స్క్వాష్ కు పూర్తిగా వీడ్కోలు పలికినట్టు కాదని, తాను దేశం తరపున మరికొంత కాలం ఆడతానని పేర్కొన్నాడు. తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 8 భూకంపాలు సంభవించాయి. తైవాన్ తూర్పు తీరంలో అత్యధిక తీవ్రత 6.3గా నమోదైంది. ఈ ప్రభావంతో దేశ రాజధాని తైపీలో పలు భవనాలు కంపించి దెబ్బతిన్నాయని తైవాన్ వాతావరణ విభాగం తెలిపింది. దేశం తూర్పు ప్రాంతంలోని హువాలియన్లో ఎక్కువ భూకంపాల కేంద్రం గుర్తించినట్లుగా వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా కోహ్లీ ఓ ఫుల్ టాస్ బాల్ కు అవుట్ అయ్యాడు. అయితే అది నడుము ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని, నిబంధనల ప్రకారం అది నో బాల్ అవుతుంది కాబట్టి తాను నాట్అవుట్ అంటూ కోహ్లీ వాదించాడు. మైదానంలో ఉన్న అంపైర్లతో వాగ్యుద్ధం పెట్టుకున్నాడు. కోహ్లీ ప్రవర్తనను ఐపీఎల్ పాలక మండలి తీవ్రంగా పరిగణించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50% జరిమానాగా విధించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది. వైసీపీ నేత హేమచంద్ర రెడ్డి. జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీదే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 17వ వార్డు ప్రచారంలో వైసీపీ అభ్యర్థి గణేష్ కి అపూర్వ ఆదరణ. నేడు హనుమాన్ జయంతి. ఏపీ ఎన్నికల్లో మెగాస్టార్ కీలక నిర్ణయం. రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం రివీల్ చేసిన విశాల్, పోటీపై కీలక ప్రకటన. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ. ప్రొఫెషనల్ స్క్వాష్ కు సౌరవ్ ఘోషల్ వీడ్కోలు. తైవాన్ లో 24 గంటల్లో 80కి పైగా భూకంపాలు. ఎంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీకి జరిమానా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.